హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎండలు మస్తు మండుతున్నాయి కదా ఫ్రెండ్స్ బయట. సో చాలా ఈజీగా మనం ఇలా పొంగుతూ వచ్చే కుర్కుర్ లాంటి వడియాల్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చండి. కొత్త వారైనా సరే, ఫస్ట్ టైం చేసేవారైనా ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేనైతే 1 కప్ అయితే బియ్యం పిండిని తీసుకున్నాను. 1 కప్కి పావు కప్ వరకు సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన సగ్గు బియ్యాన్ని కూడా తీసేసుకొని ఈ పిండిలోకి యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని కంప్లీట్గా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో 1 కప్ పిండికి 4 కప్ వరకు వాటర్ని తీసుకుంటే మనకి సరిపోతుంది. దీంట్లో చిటికేడు సాల్ట్ని కూడా 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేయండి. ఎక్కువ యాడ్ చేసినా మనకి వడియాలకి బాగోదండి. వాటర్ అనేది కాస్త మరుగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని యాడ్ చేసేసుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటూ దీనికి ఉండలు అనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. దీంట్లోనే కొంచెం రెడ్ చిల్లీస్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసిన వీటిని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది మనకి క్వాంటిటీ కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ మధ్యలో దీనికి ఉండలు అనేది లేకుండా ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకుంటూ 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా మనకి పిండి అనేది రెడీ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటే వడియాలు అనేది నల్లగా రాకుండా మనకి ఫ్రై చేసేటప్పుడు చాలా తెల్లగా పర్ఫెక్ట్గా వస్తాయండి. లెమన్ జ్యూస్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఇష్టం ఉంటే యాడ్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది. దీనికోసం నేనైతే ఇలాంటి ఒక ప్యాక్ తీసుకున్నాను. సో ఇలాంటిది లేకపోతే మీరు పాల ప్యాకెట్ని తీసుకోవచ్చు. సో దీన్ని ఇలా అతికించేసి దీన్ని కాస్త కట్ చేసుకోవాలి. మనకి మురుకుల సైజు వస్తుంది కదా, సో ఆ సైజులో కట్ చేసుకోండి. మీకు ఇలా లేకపోతే ఒక క్లిప్ ఉన్న పెట్టుకోవచ్చు. సో దీనికి నేనైతే ఇలా కురుకురే టైప్న వడియాల్ని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే రౌండ్ షేప్లో అయినా వేరే డిజైన్స్లో కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇలా అయితే బాగుంటుంది అనేసి కురుకురే టైప్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా కంప్లీట్గా మనకి ఉన్న పిండితో ఎన్ని కావాలంటే అన్నీ ఇలా ఒక కాటన్ క్లాత్ మీద యాడ్ చేసుకోవాలి. పాలిస్టర్ కవర్స్ మీద అలా అయితే సరిగా రాకపోతుండొచ్చు. అందుకనేసి ఒక కాటన్ క్లాత్ని కాస్త తడిబడ్డగా తీసుకోవాలి. మనం కొంచెం తడిగా చేసేసి ఇలా యాడ్ చేసేసుకోవాలి. నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను చూడండి. ఫ్యాన్ గాలి కిందనే ఎలాంటి ఎండతో పని లేకుండా చాలా ఈజీగా నేను ఒకరోజు పెట్టానండి. కొంచెం కింద తడిగా ఉంది, పైన అయితే ఏం చెక్క ఎండిపోయాయి. నేను 1-2 తీసాను, సరిగా రాలేదు. సో దీని మీద కొన్ని వాటర్ అయితే చల్లేసుకొని తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా నార్మల్గా కొన్ని వాటర్ని చల్లేసుకొని 1 మినిట్ పాటు వదిలేసేయాలన్నమాట. ఇలా వాటర్ అనేది కాస్త పీల్చుకున్నాక తీసినట్లయితే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి. సో ఈ 1 మినిట్ పాటు ఇలా వదిలేయండి. చూడండి, చాలా చక్కగా వచ్చేస్తాయి. మనకి పిండి అనేది అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ సింపుల్ ప్రాసెస్లో మనం వీటిని 1-2 డేస్ మళ్ళీ ఎండలో, మీకు ఎండ అనేది అవైలబుల్లో లేకపోతే ఫ్యాన్ కిందనే 2 డేస్ పెట్టండి, ఏం చెక్క ఆరిపోతాయి. నాకైతే ఇలాగే ఆరిపోయాయండి. సో ఇలా ఎండిపోయాక వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద మనకి డీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఒకటొకటి యాడ్ చేసినామంటే చూడండి మనకి ఏం చెక్క వడియాలు పొంగుతూ వచ్చేస్తాయి అప్పడలాగా. సో ఇలా ఫ్రై చేసుకొని నేను సెకండ్ టైం కూడా చూపిస్తాను చూడండి ఏం చెక్క వచ్చేస్తాయి అనేది. ఆయిల్ అనేది కాస్త హీట్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి వీటిని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో వీటిని ఇలా ఫ్రై చేశాక తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మనం సంవత్సరం పాటు వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా ఎండలో ఒకరోజు అవైలబుల్లో మీకు ఎండ కనుక ఉంటే ఎండలో పెట్టేసుకోండి. 1 ఇయర్ వరకు మనకి స్టోర్ ఉంటుంది. ఎలాంటి ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా మనకి ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీ ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్లో కుర్కురే టైప్
వడియాల్ని చాలా ఈజీగా ఎండలో ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.